మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా రోగులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తున్నామని ఇన్ఛార్జి డాక్టర్ అనిత అన్నారు. వారు మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్ల ముందర పరిశుభ్రంగా ఉంచుకొని వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవాలని అన్నారు. దోమల బారి నుండి దోమల తెర ద్వారా రక్షించుకోవాలని 102, 108 ద్వారా గ్రామీణ పేదలకు వైద్య సేవలు చాలా వేగంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. మన పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. చెట్ల పొదలు కానీ ఏమి లేకుండా చూసుకోవాలి. దోమల నుంచి మెయిన్ రక్షణ ఉండాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి, మన ములుగు డిస్టిక్లో ప్రతి విలేజెస్కి ఆల్మోస్ట్ దోమతెరలు అందరికీ ఇంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా దోమతెరల్ని బయట పడేయకుండా దోమతెర ఖచ్చితంగా కట్టుకోండి. దోమల నుంచి రక్షణ ఉంటేనే మనకు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఇంకా వేరే ఏం డిసీజులు రాకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము. ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఈ వింటర్ సీజన్లో, ఇప్పుడు స్టార్ట్ అయిన వింటర్ సీజన్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి. ఫస్ట్ మెయిన్ వచ్చేసి వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరు, ఈవెన్ న్యూ బర్న్ మొదలు పెడితే ఎల్డర్ ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మెయిన్ ఏంటిది అని అంటే చలికి నుంచి ఫస్ట్ రక్షణ ఉండాలి. వేడిగా మన బాడీని మనము టెంపరేచర్ వేడిగా ఉంచుకోవాలి. దానికోసం స్వెటర్స్, మాస్కులు ధరించడము, గ్లౌజెస్ వేసుకోవడము, ఇట్లాంటివన్నీ పాటించాలి. దాంతోపాటుగా ఇప్పుడు మెయిన్గా వచ్చే మనకు డిసీజ్ ఏంటంటే జలుబు దగ్గు అది వైరల్. సో ఆ వైరస్తోనే మనకు ఫీవర్ వస్తూ ఉంటుంది మెయిన్. సో మనం జలుబు దగ్గు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికోసమే మనం మన బాడీని పొగమంచు నుంచి కాపాడుకోవడానికే, వెచ్చగా ఉంచుకోవడానికే స్వెటర్స్ అవన్నీ వేసుకోవాలి. మెయిన్ పని ఉంటేనే పొద్దున లేవండి. లేదు అని అనుకుంటే మాత్రం వీలైనంత వరకు ఎండ వచ్చిన తర్వాతనే లేవడానికి ట్రై చేయండి. సో అది కూడా చాలా వరకు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఏంటంటే 30+ వాళ్ళందరికీ NCD స్క్రీనింగ్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఈవెన్ హైపర్టెన్సివ్, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్లీ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మేము ఇచ్చేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి మన ఆశాస్తోని, ANMస్తో వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్లో స్క్రీనింగ్ చేస్తున్నాము. స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళకు ఫర్దర్గా మనము బీపీ, షుగర్ నుంచి ఎలా ఉండాలి, ఒకవేళ బీపీ, షుగర్ ఉంది అంటే మెడిసిన్స్ ఎలా వేసుకోవాలి, డైట్ ఎలా ఫాలో కావాలి, ఇవన్నీ మేము సజెషన్ చేస్తున్నాము. సో మీరు కూడా కొంచెం మేము చెప్పేది విని టైం టు టైం మెడిసిన్స్ వేసుకోవడము, సరైన విధంగా భోజనం చేయడము, సరైన విధంగా డైట్ ఫాలో అవ్వడం చేస్తే మన హెల్త్ని మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మెయిన్ ఇప్పుడు ఉన్నది ఏంటి అని అంటే, మన దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మరణాలు సంభవించేది హైపర్టెన్సివ్ అండ్ డయాబెటీస్ మెయిన్. దీనివల్లనే మనకి చాలా రోగాలు వస్తున్నాయి. 30+ వాళ్ళకు కూడా, 32, 33 ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ స్ట్రోక్తో తెలియకుండానే చనిపోతున్నారు. సో మనం ఒకటి స్ట్రెస్లెస్ లైఫ్ జీవించాలి. అండ్ మన డాక్టర్స్ కానీ మనకు చెప్పిన విధంగా డైట్ ఫాలో అవ్వాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే మన హెల్త్ని మనము కాపాడుకునే వాళ్ళం అవుతాం.